హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మగవారిలో వీరకణాల పరీక్ష చేసినప్పుడు కొంతమందిలో వీరకణాల షేప్ అనేది అబ్నార్మల్గా ఉంటుందన్నమాట టెస్ట్ చేసినప్పుడు. సో ఈ వీరకణాల షేప్ అనేది అబ్నార్మల్గా ఉంటే ఫర్టిలిటీ సమస్యలు వస్తాయా, అసలు ప్రెగ్నెన్సీ రాదా అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. యూజువల్గా మనం సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు రకరకాల పారామీటర్స్ మనం చెక్ చేస్తాం. అంటే వాల్యూమ్ ఎంత ఉంది, దాని విస్కాసిటీ ఎట్లా ఉంది, pH ఎట్లా ఉంది, దాని లిక్విఫాక్షన్ టైం ఎట్లా ఉంది, ఇవన్నీ తో పాటు మైక్రోస్కోప్లో వాటి కణాల సంఖ్య ఎంత ఉంది, కణాల కదలిక పర్సంటేజ్ ఎట్లా ఉంది, మార్ఫాలజీ అంటే కణాల షేప్ ఎట్లా ఉంది, కరెక్ట్ ఆకారం ఉన్న కణాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తాం అన్నమాట. సో వీటిలో మనకి ప్రతి ఒక్క పారామీటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కౌంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ, ఇవి మూడు కూడా మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలి అంటే ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కణాల కదలిక కొంతమందిలో నార్మల్గా ఉంటుంది, కణాల సంఖ్య కూడా నార్మల్గా ఉంటుంది, కానీ అబ్నార్మల్ మార్ఫాలజీ ఉంటుంది. సో చాలామంది ఈ మార్ఫాలజీ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరనమాట. కాకపోతే సంఖ్య నార్మల్గా ఉంది, కౌంట్ బాగానే ఉంది కదా, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే వాళ్ళ రిపోర్ట్లో డీటెయిల్గా చూస్తే మార్ఫాలజీ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకు ఈ మార్ఫాలజీ అనేది ఇంపార్టెంట్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో మార్ఫాలజీ అంటే కరెక్ట్ ఆకారం ఉన్న స్పర్మ్, అంటే స్పర్మ్కి ఒక షేప్ ఉంటుంది అన్నట్టు, దానికి హెడ్, మిడిల్ పీస్, టేల్, అలా మూడు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. సో ఈ హెడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, హెడ్ పైన ఒకటి యాక్రోజోమ్ క్యాప్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఈ హెడ్లో ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మేల్ నుంచి ఫీమేల్కి జెనెటిక్ మెటీరియల్ అంతా ట్రాన్స్ఫర్ అయ్యింది. అంటే ఎగ్కి, స్పర్మ్ నుంచి ఎగ్కి ఈ జెనెటిక్ మెటీరియల్ అంతా మనకి హెడ్ నుంచే, స్పర్మ్ హెడ్ నుంచే అది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఈ హెడ్లో మొత్తం డిఎన్ఏ అంతా మొత్తం కాంపాక్ట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఈ హెడ్ డిఫెక్ట్స్ అంటే హెడ్ షేప్ కరెక్ట్గా లేకపోయినా, డబుల్ హెడ్, ఇట్లాంటి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా కానీ మనకి ఫర్టిలైజేషన్ అనేది అవ్వదు. నెక్స్ట్ నెక్ అంటే మిడిల్ పీస్ అనమాట. ఈ మిడిల్ పీస్లో సెంట్రియోల్ అనేది ఉంటుంది. సో ఈ సెంట్రియోల్ కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్టిలైజేషన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్పర్మ్ అనేది ఎగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ సెల్ డివిజన్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇకపోతే టేల్, అంటే ఆ టేల్ ఎందుకంటే ఆ స్పర్మ్ యొక్క మూవ్మెంట్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు వెజైనాలో డిపాజిట్ అయిన స్పర్మ్స్ ట్యూబ్ వరకు వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేయాలి అంటే వాటి కౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి, కదలిక శాతం అనేది కరెక్ట్గా ఉండాలి. అలా కదలిక శాతం బాగున్న కణాలే ఈ ఎగ్ వరకు రీచ్ అవ్వగలుగుతాయి. సో ఫైనల్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే అక్కడి వరకు రీచ్ అయినా కానీ అందులో మార్ఫలాజికల్లీ నార్మల్గా ఉన్న స్పర్మ్ మాత్రమే ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తుంది. అంటే షేప్ అంతా కరెక్ట్గా ఉన్న స్పర్మ్ మాత్రమే ఎగ్లోకి ఎంటర్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో అందుకని ఈ మార్ఫాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ మార్ఫాలజీ అనేది ఎంత ఉండాలి అని చెప్పడానికి మనకి WHO 2021 ఒక గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. సో దాని ప్రకారంగా మనకి మార్ఫాలజీ ఒక స్ట్రిక్ట్ క్రైటీరియా ఉంటుంది, క్రూగర్స్ క్రైటీరియా అని. సో ఆ ప్రకారంగా మనకు మార్ఫాలజీ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది ఆ క్రైటీరియా ప్రకారం ఒక 4% అన్న నార్మల్గా ఉండాలన్నమాట, నార్మల్ అనమాట. 4% మార్ఫాలజీ ఉంటే ఇంకా నార్మల్ అన్నట్టు. అంటే మనం ఒక 100 స్పర్మ్స్ తీసుకుంటే దాంట్లో ఒక 4 స్పర్మ్స్ కరెక్ట్ షేప్లో ఉంటే పర్వాలేదు, అంటే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ రిపోర్ట్ చూసి చాలామంది ఇప్పుడు 95% మార్ఫాలజీ అబ్నార్మల్, నార్మల్ 5% అంటే భయపడుతుంటారనమాట. సో ఈవెన్ 4% కంటే ఎక్కువ ఉంది అని అంటే భయపడాల్సిన అవసరం లేదు. 95% అబ్నార్మల్ ఉన్నా పర్వాలేదు, ఓన్లీ 4% మనకి నార్మల్ ఉంటే చాలు, అది మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కానీ ఇంకో కొంతమందిలో ఏంటంటే ఈ 4% కంటే కూడా తక్కువ ఉంటుంది, అంటే 3%, 2%, 1%. మరి అట్లా ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అంటే కంప్లీట్గా అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి లేదు, కానీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. కొంచెం డిలే అవుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి. సో కొంతమందిలో 0 అంటే ఒక్కటి కూడా నార్మల్గా షేప్ ఉన్న సెల్స్ ఉండవు, అలాంటప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇలా అబ్నార్మల్ షేప్ ఉన్న కణాలు ఉంటే దాన్ని ఏమంటారంటే టెరటోజోస్పర్మియా అని అంటారనమాట. మరి ఎందుకు ఇట్లా అబ్నార్మల్, కౌంట్ బాగానే ఉంది, కదలిక బాగానే ఉంది, ఎందుకు మాకు అబ్నార్మల్గా షేప్ ఉంది అనేది ఎందుకు, దీనికి కారణాలు ఏంటి అని చూస్తే దీనికి మెయిన్గా 4 రీజన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళలో స్ట్రెస్, అంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో
ఈ అబ్నార్మల్ మార్ఫాలజీ ఉన్నట్టు గమనించారనమాట. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే లైఫ్ స్టైల్కి సంబంధించిన ఫ్యాక్టర్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో చాలా మట్టుకు అబ్జర్వ్ చేసినట్టయితే అబ్నార్మల్ మార్ఫాలజీ అనేది ఉంటుందన్నమాట. సో థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే కొన్ని రకాల జెనెటిక్ రీజన్స్ కూడా ఉండొచ్చు. అంటే జన్యుపరంగా కొంతమందిలో ఇది చాలా రేర్ అనమాట. ఇంకొక ఫోర్త్ రీజన్ వచ్చేసి వేరికోసీల్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. వేరికోసీల్ అంటే ఏంటి అంటే అక్కడ స్క్రూటల్ దగ్గర వెసల్స్ కొన్ని రకాల రక్తనాళాలు మనకి వాపు అనేది రావడం వల్ల ఆ వేడికి ఆ షేప్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. సో ఇలా ఈ రకరకాల రీజన్స్ అనేవి ఉండొచ్చు అనమాట. సో దీనికి మరి ట్రీట్మెంట్ ఏంటి అని చూస్తే మనకి వాళ్ళకి ఏ రకమైన కారణం ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మెయిన్గా ఈ రీజన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు లైఫ్ స్టైల్కి సంబంధించిన రీజన్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా స్మోకింగ్ ఇది మానేస్తే ఏమవుతుందంటే 2-3 మంత్స్లో ఖచ్చితంగా వాళ్ళలో ఈ మార్ఫాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఆ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం, అంటే మనకి డ్రై ఫ్రూట్స్, సీడ్స్, నట్స్, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము. తర్వాత కొన్ని రకాల సప్లిమెంట్స్ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు, యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్, వైటమిన్ సి, వైటమిన్ ఈ, తర్వాత కోఎంజైమ్ క్యూ, ఈ రకమైన ట్యాబ్లెట్స్ సప్లిమెంట్స్ అట్లీస్ట్ ఒక 2 months కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల మార్ఫాలజీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో మార్ఫాలజీ తక్కువగా ఉంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఏ రకమైన రీజన్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసుకొని ఆ రకంగా మీరు ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.